హరే కృష్ణ అండి. శ్రీకృష్ణ భగవానుణ్ణి భావగ్రాహి జనార్దన అని ఎందుకు పిలుస్తారో ఈ కథ ద్వారా తెలియజేస్తానండి. ఒక పండితుడు తన ఇంటి ముందు అరుగుపై కూర్చుండి నిత్యం భక్తులకు పురాణం వినిపిస్తూ ఉండేవాడు. క్రమం తప్పకుండా భక్తితో భక్తుల నుండి ఏమీ ఆశించకుండా వినిపిస్తూ ఉంటే ఆ ప్రాంతం వారు చాలామంది వచ్చి శ్రద్ధగా వింటూ తన్మయం పొందేవారు. అప్పుడప్పుడు ఆయన తాను చెప్తున్న పురాణం మధ్యలో ఆపి లోనికి వెళ్ళి వస్తూ, నా పిల్లవాడికి స్నానం చేయించానని, భోజనం పెట్టానని, పడుకోబెట్టానని, దుస్తులు ధరింపచేశానని చెప్పేవాడు. ఇలా రోజు జరుగుతూ ఉండేది. కానీ గుడిసెలో పిల్లవాడి అలికిడి, అల్లరి, మాట ఏదీ కూడా ఎవ్వరికీ వినపడేది కాదు. ఇలా ఏళ్లు గడిచాయి. ఒకరోజు ఆయన తన దేహాన్ని చాలించారు. గ్రామస్తులు చాలా బాధపడ్డారు. అయ్యో, ఎంత మంచివాడు, ఎంతో భక్తి శ్రద్ధలతో ఎవరిని ఏమీ అడగకుండా అద్భుతంగా భగవత్ కథలు వినిపించి మనల్ని తరింపచేశాడే, మరలా ఎవరు ఇంత గొప్పగా చెప్తారు అంటూ విచారపడుతూ అందరూ అనుకుని ఆయన అంత్యక్రియలు జరిపే సన్నాహాలు చేయడం ప్రారంభించారు. మా అబ్బాయి అని చెప్పాడు కదా అంటూ ఆ పిల్లవాడి కోసం లోపలికి వెళ్ళి చూడగానే ఎవ్వరూ కనపడలేదు వారికి. ఒకరోజు ఎదురు చూశారు. పిల్లవాడి జాడ లేదు. చివరకు వాళ్లే అతని కళేబరాన్ని యమునా నది ఒడ్డుకు తీసుకువెళ్ళి మంచి గంధపు కట్టెలతో చితిని ఏర్పాటు చేశారు. ఇక నిప్పు పెట్టడానికి వాళ్లలో ప్రతివాడు నేను పెడతాను అంటే నేను పెడతాను అంటూ పోటీలు పడ్డారు. ఎందుకంటే మహాపుణ్యాత్ముడైన ఆయనకు చేసే ఈ పని వల్ల కర్మ చేసేవారికి ఎంతో పుణ్యం వస్తుంది కదా. ఇలా వాళ్ళు పేచీ పడుతూ ఉంటే దూరం నుంచి ఒక పిలుపు వినవచ్చింది వారికి. ఆగండి ఆగండి అంటూ అందరూ చూస్తుండగానే దూరంగా ఒక 16 ఏళ్ల బాలుడు పరుగు పరుగున అటే వస్తూ కనిపించాడు. నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటాను. చనిపోయిన ఈ పెద్దాయన నా తండ్రి. నన్ను ఒక పని మీద పొరుగురుకు పంపించారు. అది చూసుకుని రావడంలో నాకు కొంత ఆలస్యం జరిగింది. నన్ను క్షమించండి. దయచేసి నా తండ్రికి అగ్ని సంస్కారం చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి అని విచారవదనంతో అంటుంటే వారికి చాలా ఆనందం కలిగింది. చూశారా, రక్త సంబంధం బలం ఎలా ఉంటుందో. ఆయనకు తన కన్న కొడుకు చేత ఈ పని చేయించుకునే అదృష్టం ఉండగా ఇతరులకు ఆ అవకాశం ఉంటుందా అనుకొని అందరూ సరే అన్నారు. ఈ వీడియోకి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. హరే కృష్ణ.